దేవుని వాక్యము నేర్చుకుందాము. శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇవి మానవులకు చాలా అవసరము మరియు ప్రయోజనకరము. బైబిలు నేర్చుకునువారు ఖచ్చితముగా తెలుసుకోవలసినవి మనందరమూ బైబిలు విద్యార్థులమే. బైబిలు నేర్చుకొనుటలో ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఆదరణ, హెచ్చరిక పొందుతాము. బైబిలుందు ఈ విధముగా ఉంది. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయూ మనకు బోధ కలుగుటవు. మరియు హెబ్రీ 13వ అధ్యాయము 20వ వచనవాసన, మీకు సంక్షేపముగా వ్రాసియున్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను. బైబిలు కంటే బోధకులను ఎక్కువగా చూపే వ్యక్తుల నుండి మనం వేరైతేనే బైబిలు గ్రంథమును బాగుగా నేర్చుకొనగలము. 2వ కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనం, కొరింథులో కొందరు వ్యక్తుల పేరులతో గుంపులైపోయారు. దేవుడు ఈ విభజన కోరుకోవడం లేదు. 1 కొరింథీ 1వ అధ్యాయము 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలువాడను, ఒకడు నేను అపొల్లోవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారి. నా తాత్పర్యము, బైబిలు ద్వారా మానవజ్ఞానము సరిచేయబడవలసియున్నది. మన నమ్మకాలు బైబిలు గ్రంథకర్తల నమ్మకాలు ఒకటి కావాలి. మన నమ్మకాలు సరి అయినవో కావో బైబిలు నిర్ణయించును. బైబిలు ఇతర భాషలో నుండి మన భాషలోనికి అనువదించబడినప్పుడు మూల భాష మాత్రమే మనం స్వీకరించాలి. ఇతర తర్జుమాలను పరిశీలించితే నిజం బయటపడుతుంది. జీవితము పట్ల శ్రద్ధలేనివారు బైబిలు నేర్చుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటారు. మనవునికి అవసరమైన సమాచారం అంతా బైబిలు నందు దేవుడు వ్రాయించెను. మన బాధ్యత పరిశోధించి అన్వయించుకోవడమే. చాలా చిన్న విషయాలను గురించి మాత్రమే చర్చించుకుంటూ లోతైన సత్యములను కొందరు తెలుసుకోనుటలో విఫలమవుతారు. మనలో ఎక్కువ మంది వ్యక్తిగత పరిచయాలు లేకున్నా దేవుని వాక్యము మనలను ఒకే విధంగా ఆలోచించునట్లు మార్చునని, మన స్వభావాన్ని మార్చునని గ్రహించాలి.